కార్యక్రమానికి స్వాగతం. మనుషుల్లో మహనీయునిగా, మహనీయుల్లో మాననీయునిగా, మహితోక్తునిగా విఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక పెన్నిది షిరిడి సాయిబాబా. తన ప్రేమామృత దారలతో, నిరుపమాన సూక్తి సుధులతో అఖిల భక్తకోటిని ఆధ్యాత్మిక ప్రస్థానం వైపు నడిపించిన దత్తావతార మూర్తిగా సాయినాథుడు ప్రసిద్ధుడు. అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతోన్న భక్తుల్ని విజ్ఞాన సమీరాల వైపు మరల్చిన జ్ఞాన సింధువు, ఆత్మీయ బంధువు సాయిబాబా. నమ్మి కొలిచిన వారి పాలిట ప్రత్యక్ష దైవంగా విలసిల్లుతోన్న షిరిడి సాయిబాబా ఇంటింటి దైవంగా వర్ధిల్లుతున్నాడు. ప్రతి భక్తుడి హృదయంలో పరంజ్యోతిగా ప్రకాశిస్తున్నాడు. అందుకే బాబాకు ఊరూరా వాడవాడలా మందిరాల్ని నిర్మించి భక్తులు తమ భక్తి ప్రవర్తులు చాటుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనదే అచ్చంపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జీవితం భగవంతుడిచ్చిన అపురూప వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సదా మానవీయతను ప్రదర్శించండి అంటూ అఖిల జగతికి సందేశమిచ్చిన సద్గురువు షిరిడి సాయినాథుడు. అచ్చంపేటలో అర్చావతారమూర్తిగా గత 7 సంవత్సరాలుగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్నాడు. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. 2001వ సంవత్సరంలో షిరిడి సాయి విగ్రహాన్ని రాజస్థాన్లోని జైపూర్ నుంచి రప్పించారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. షిరిడి సాయి విగ్రహాన్ని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో 2006వ సంవత్సరం వరకు ఉంచి పూజించసాగారు. 2006వ సంవత్సరం నాటికి ఎందరో సాయి భక్తుల అభీష్టం మేరకు ఈ మందిరం ఆకృతి దాల్చింది. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. ఎందరో దాతలు, వదాన్యుల సహకారంతో, ముఖ్యంగా జ్ఞానేశ్వర్ అనే సాయి భక్తుని స్ఫూర్తితో, సాయి సంకల్ప శక్తితో ఈ మందిరం రూపుదిద్దుకుంది. వర్ణ సంభరిత ప్రాకారాదులు, ముఖ మంటపాలు, నగిషీలతో ఆద్యంతం కళాత్మకంగా ఈ మందిరం శోభిల్లుతోంది. సాయి చేత పెంచబడే సాయి బగీచా, సాయి పాద స్పర్శనమే సాయి బగీచా, సాయి భిక్ష చేసినదే సాయి బగీచా. పైకి ఓ వ్యక్తిలా కనిపిస్తూ అంతర్వీక్షణతో అసమాన ఆధ్యాత్మిక శక్తిగా ప్రకటితమవుతారు షిరిడి సాయి. దైవాంశ సంభూతునిగా సాకారమై దయగల మహితమూర్తిగా సాయి కీర్తినందుకున్నాడు. అందుకే భక్తులందరికీ ఆయన ఇష్టదైవం, ఆరాధ్య దైవం. రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారంగా భావించే అచ్చంపేట ప్రాంగణంలో షిరిడి సాయి దివ్యమంగళ మూర్తిని ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. మహాయోగి పుంగవునిగా, ఆత్మయోగ సాధకునిగా బాబా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. మూర్తి భవించిన ఆధ్యాత్మికతకు ప్రతీకగా, పోతపోసిన ప్రేమతత్వానికి సూచికగా సాయినాథుడు గోచరమవుతున్నాడు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి,
అభయం కోరితి విజయం సజీవ కళ ఉట్టిపడే ఈ విగ్రహాకృతిలో సాయి మందస్మిత వదనార విందం సుస్పష్టంగా గోచరమవుతుంది. భయపడవద్దు, చింత అసలే వద్దు, మీకు నేను అండగా ఉన్నాను అనే రీతిలో సాయి అభయహస్త ముద్రాంకితుడై ప్రకటితమవుతాడు. సాయి దర్శనం కోసం భక్తులు ఈ మందిరానికి నిత్యం తరలి వస్తారు. సాయి నీ సుమధుర నామము. విశేషించి గురువారాల్లో, ఇతర పర్వదినాల్లో ఈ మందిరం భక్తులతో సందడిగా ఉంటుంది. అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరా. షిరిడీ సాయి ఆరాధన ఓ రసరమ్య ఆధ్యాత్మిక భావన. ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేని సాయి ఆరాధనా క్రతువుకు కావలసింది సాయితో ఆత్మానుసంధానం. సదా సాయిని అంతర్వీక్షణలో భక్తులు సందర్శిస్తూ సాయి శుభదీవెన కోరితే అదే అసలైన సాయి ఆరాధన. అచ్చంపేట సాయి సన్నిధానంలో సాయి పూజాధికాలు సుప్రభాత వేడుకతో మొదలై ధూప్హారతి వరకు పలు కార్యక్రమాల సమాహారంగా పరిఢవిల్లుతుంది. ప్రతి ఉదయం సుప్రభాత గీతికలతో సాయి మందిరం రవళిస్తుంది. ఆ తర్వాత అభిషేక వేడుకలు, కాకడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, షేజ్ హారతిల నేపథ్యంగా సాయి పూజా సంవిధానం కొనసాగుతుంది. ప్రతి గురువారం సాయికి పంచామృతాభిషేకాలతో పాటు అష్టోత్తర సహస్రనామార్చనల్ని వైదిక ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అర్చనలు, భజనలు, హారతులు ఇలా పలు రీతులలో సాయి భక్తి సమారాధన కొనసాగుతుంది. భక్తులు తమ ఆశల్ని, ఆకాంక్షల్ని, అభీష్టాల్ని నెరవేర్చమని, జీవనయానంలో ఎదురయ్యే రకరకాల ఇబ్బందుల్ని అధిగమింపజేయమని సాయికి విన్నవించుకుంటారు. ఆర్తులు, శరణాగతులతో ఈ మందిరం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందరి లక్ష్యం ఒకటే, అది సాయి కృపను అందుకోవాలని. అందరి గమ్యం ఒక్కటే, అది సాయి అనుగ్రహం పొందాలని. తమ లక్ష్యంలో, తమ గమ్యంలో ఈ భక్తులంతా మున్ముందు సాగుతున్నారు. అచ్చంపేటలోని సాయి మందిరంలో పండుగలు, పర్వదినాలు, ఇతర విశేష తిథులలో ఆధ్యాత్మిక శోభ దివ్యంగా వెల్లివిరుస్తుంది. సామూహిక కుంకుమార్చనలు, సాయి వ్రతాలు, నిత్య పారాయణాలు, సాయి సచ్చరిత్ర పఠనాదులతో ఈ మందిరం రమ్యమోహనంగా ప్రకటితమవుతోంది. జననము నీవే, మరణము నీవే, జననము నీవే, మరణము నీవే, జనన మరణ చక్రము నీవే. అచ్చంపేటలోని షిరిడీ సాయి సన్నిధానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. గణపతి, దత్తాత్రేయ, ఆంజనేయ స్వామి, శ్రీరామ మందిరాలతో పాటు సత్య సాయిబాబా ధ్యాన మందిరం కూడా వెలసిల్లుతోంది. సంపూర్ణమైన ఆధ్యాత్మిక దివ్య సన్నిధిగా ఈ సాయి దివ్యధామం తేజరిల్లుతోంది. కలియుగ అధినాయకుడైన శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం ప్రత్యేక ఆలయంలో వర్ధిల్లుతోంది. కొలిచిన వారి పాలిట ఆశ్రిత వరదుడై స్వామి విఖ్యాతిగాంచాడు. మరోవైపు ఆంజనేయ సహిత శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు మరో మందిరంలో అలరారుతూ ఉంటాయి. ఇదే లోగిలిలో ప్రత్యేకంగా
అభయాంజనేయ స్వామి మందిరం అలరారుతోంది. అభయహస్త ముద్రతో గదాయుధ పాణిగా పవనసుతుడు ప్రకటితమవుతున్నాడు. సింధూర వర్ణ సంభరిత ఆలయంలో స్వామి సంపూర్ణ కవచాలంకృతంగా గోచరమవుతాడు. వాయుపుత్రం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. అనవరతం నిరంతరం అనవరతం నిరంతరం అనామ జపమే శ్రీరామ భజనే. మరోవైపు దత్తాత్రేయ స్వామి సన్నిధి ప్రత్యేక మందిరంగా నెలకొని ఉంటుంది. సచ్చిదానంద సద్గురు దత్తం నమామ్యహం, షోడశావతార రూప సద్గురు తేజం ప్రణమామ్యహం వంటి స్తోత్రాలతో కీర్తించే దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకుని తరిస్తారు. మందిరంపై ఉన్న పలు దేవతామూర్తుల విగ్రహాలు భక్తుల్ని రంజింపచేస్తాయి. ఈ విగ్రహాల సమాహారంతో ఇది సర్వదేవత సన్నిధిగా, విలక్షణ ఆధ్యాత్మిక పెన్నిధిగా ప్రకటితమవుతోంది. షిరిడీ సాయి జీవన చర్యలే దివ్య భవ్య ఆధ్యాత్మిక సందేశాలు. సాయి ఇంటింటా తిరిగి భిక్షమెత్తినా, పిల్లలతో గోలీలాడినా, తిరుగలితో గోధుమలు విసిరినా, పుక్కిలించి జలంతో దీపాలు వెలిగించినా, ఇలా సాయి ప్రదర్శించిన ప్రతి చర్యకు కార్యకారణ సంబంధం ఉంది. వాటి నేపథ్యంలో ఉన్న అంశాల్ని ఆధ్యాత్మిక సందేశాలుగా అవలోకించుకోవడమే సాయికి సమర్పించే అసలైన భక్తి నివేదన.